తిరుపతి జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించామన్నారు టాస్క్ ఫోర్స్ హెడ్ ఎస్పీ సుబ్బరాయుడు. శేషాచలం అడవుల్లో స్మగ్లింగ్ కు అడ్డుకట్ట పడిందన్నారు. 2025 ఏడాదిని యాక్షన్ ఇయర్ గా మార్చి రికార్డు స్థాయి సీజింగ్లు చేశారు పోలీసులు. 16 కోట్ల రూపాయల విలువైన 1872 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని దుంగల అక్రమ రవాణాకు వినియోగిస్తున్న 63 వాహనాలను సీజ్ చేశారు. నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. అటు క్షేత్రస్థాయిలో ఆపరేషన్లు, ఇటు గిరిజన ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. శేషాచలం అడవుల్లో లభించే అరుదైన ఎర్రచందనం, వృక్ష సంపదను కాపాడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, న్యూఢిల్లీలో మెరుపుదాడులు చేసి 10 మంది బడా స్మగ్లర్లను అరెస్టు చేశామన్నారు టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు. గత సంవత్సర కాలంలో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ నుండి దాదాపుగా రిమార్కబుల్ అచీవ్మెంట్స్ జరిగింది. ముఖ్యంగా 64 కేసెస్ రిజిస్టర్ చేస్తూ దాదాపు 263 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న 52 మంది స్మగ్లర్స్ని అరెస్ట్ చేశారు. దాదాపు ఈ సంవత్సర కాలంలో 47 కోట్ల విలువైన 35.5 టన్నుల బరువు గల ఎర్రచందనాన్ని మరియు 63 వెహికల్స్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది. ఇందులో రిపీటెడ్గా హ్యాబిచువల్గా ఎవరైతే అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై పీడీ యాక్ట్ పెట్టడం కూడా